వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు నేను మీ ముందుకు వీడియో రూపంలో రాగలను. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతం. ఫస్ట్ పాయింట్, రేపు 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా మే నెలకి సంబంధించి ముందు గడప దర్శనం టికెట్లు రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉన్నది. సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన, ఈ టికెట్లన్నీ కూడా రేపు ఉదయం 10 గంటల వరకు ఫ్రీగా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు రాలేదే అనుకోండి, లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను, వీడియో చూసి మీరు రిజిస్టర్ చేసుకోండి. ఓకేనా? ఇక ఈ రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా కనీసము గతంలో సెలెక్ట్ అయిన వాళ్ళు 180 రోజులు గ్యాప్ ఉందా లేదో చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. లేదు అంటే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు, సెలెక్ట్ అయినా కానీ మీరు తిరిగి సెలెక్ట్ అయితే ఖచ్చితంగా అవ్వలేరు. ఇక చాలామంది మరి మేము చాలా నెలల నుంచి చాలా సంవత్సరాల నుంచి వేస్తున్నాం, మేము సెలెక్ట్ అవ్వలేకపోయాము అని అంటే దానికి ఒకే ఒక సమాధానం, నేను కూడా వేస్తున్నాను, ఒక 4 ఏళ్లలో ఒక 2 సార్లే సెలెక్ట్ అయ్యా, అంత ఈజీ అయితే కాదు. నేను గతంలో చెప్పాను, మరలా చెప్తున్నా, సెలెక్ట్ ఆల్ సేవా డేట్స్ అని సెలెక్ట్ చేయండి, అప్పుడే ఏదైనా ఒక అవకాశం ఉంటుంది. కానీ కన్ఫామ్గా ఉండాలని అయితే రూల్ లేదు. ఎందుకు అంటే సుప్రభాతం కేవలము రోజుకి 240 నుంచి 270 టికెట్లే ఉంటాయి. మిగతా 3 సేవలు వారంలో ఒక 60-70 టికెట్లే ఉంటాయి. కాబట్టి తక్కువ కోటా ఉంది, లక్షల్లో అప్లై చేస్తారు, అవకాశం అనేది కూడా తక్కువగానే ఉంటుంది. నిరుత్సాహం అయితే పడొద్దు, ట్రై చేస్తూ ఉండండి. ఓకేనా? ఇక సెకండ్ పాయింట్ అండి, ఇప్పుడు జరుగుతుంది కదా, వీకెండ్ వస్తుంది, కొండపైన అయితే భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. మనకు ఇంటర్మీడియట్ పరీక్షలు, మార్చ్ నెలలో 10వ తరగతి పరీక్షలు, ఆ తర్వాత వెంటనే డిగ్రీ, బీటెక్ అన్ని రకాల పరీక్షలు ఉంటాయి. కాబట్టి రద్దీ అనేది కాస్త తక్కువగానే ఉంది. కాబట్టి మీరు వచ్చేవాళ్ళు ఇప్పుడు ఈ ఫిబ్రవరి కంటిన్యూస్గా వచ్చేవాళ్ళు వచ్చేయండి, ఏమాత్రం ఇబ్బంది అయితే మీకు ఏమీ లేదు. ఇక మార్చ్ నెలలో టికెట్లు లభించని వాళ్ళు మీరేం చేస్తారంటే, ఈ నెల ఫిబ్రవరి 25 ఉదయం 10 గంటలకు శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు రిలీజ్ అవుతున్నాయి, బుక్ చేసుకోండి. ఓకేనా? రోజుకి 200 టికెట్లు రిలీజ్ చేస్తారు, వీటి ధర 1600 ఉంటుంది. నేను గతంలో కూడా చెప్పా, కొత్త వారి కోసం చెప్తున్నా, మార్చ్ వరకు ఉన్న అవకాశం ఇది మాత్రమే. ఇక ఈ ఫిబ్రవరి రానున్న రోజుల్లో అవకాశం అయితే ఏమీ లేదు. మీరు ఒకరోజు ముందు వచ్చి సర్వదర్శన్ టోకెన్ అయినా తీసుకోండి, లేదా నేరుగా తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీరు ఒకవేళ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు ఏమైనా ట్రై చేయాలనుకుంటే చేయండి. లేదా రికమెండేషన్ లెటర్లు అయినా ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ల దగ్గర నుంచి రికమెండేషన్ లెటర్లు, ముందు గడప దర్శనం టికెట్లు, లేదా 300 రూపాయల టికెట్లు ఏమైనా తెచ్చుకోండి. ఇంతకుమించి ఫిబ్రవరిలో అయితే అవకాశం లేదు. ఓకేనా? ఇక మీ అందరికీ తెలుసు, ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ నిన్న నుంచి మనకి స్టార్ట్ అయిపోయింది మే నెలకు సంబంధించి టికెట్లు అన్నీ విడుదల చేస్తున్నారని. మీకేమైనా ఈ టికెట్ల గురించి, బుకింగ్స్ గురించి డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పా, మే నెలకు సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు ఈ నెల ఫిబ్రవరి 24 ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు మే నెలకు సంబంధించి రూములు కూడా రిలీజ్ చేస్తారు. ఓకేనా? ఈ నెల ఫిబ్రవరి 23 ఉదయం 10 గంటలకు మే నెలకు సంబంధించి అంగప్రదక్షిణ టోకెన్లు, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధుల, వికలాంగుల టోకెన్లు రిలీజ్ చేస్తారు. ఈ 2 కూడా ఫ్రీనే. వీటికి సంబంధించిన రూల్స్ అని నేను రానున్న రోజుల్లో వెంటనే ఒకటి మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా అండి? ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఏప్రిల్ వాళ్ళకు ఉన్న అవకాశం అంతా కూడా ఏమీ లేదు. ఏప్రిల్ వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు ఆన్లైన్లో అయిపోయినాయి. కాబట్టి ఏప్రిల్ వాళ్ళు ఎవరైనా కానీ హోమం టికెట్లు మార్చ్లో రిలీజ్ అయినప్పుడు బుక్ చేసుకోండి. ఓకేనా? ఇంతకు మించి అయితే మీకు ఏమీ అవకాశము లేదు. ఓకేనా? ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది మీకు ఒకటే, రేపు చివరి అవకాశము మే వారు రిజిస్టర్ చేసుకోవడానికి ముందు గడప దర్శన టికెట్లు, సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ప్రస్తుతానికైతే దర్శనం తొందరగానే జరుగుతుంది. మీరు రావాలి అనుకున్న వాళ్ళు వచ్చేయండి. 2-3 గంటల్లోనే మీకు 300 రూపాయల దర్శన టికెట్, 500 రూపాయల వర్చువల్ పార్టిసిపేషన్, సేవా టికెట్లు అన్నీ ఫాస్ట్గానే అయిపోతున్నాయి. ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. అలాగే మీకు ఎల్లుండి 21వ తారీఖున ఉదయం 10 గంటలకు
మే నెలకి సంబంధించి డైరెక్ట్ ఆర్జిత సేవ టికెట్లు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ పార్టిసిపేషన్ దర్శన టికెట్లు కూడా రిలీజ్ అవుతున్నాయి. దీనికి సంబంధించి రూల్స్ నేను రేపు చెప్తాను మన వీడియోలో. ప్రస్తుతానికైతే ఆర్జిత సేవ టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో తెలియకపోతే వీడియో కామెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు బుక్ చేసుకోండి. ఓకేనా? ఈ వీడియో మీ అందరికీ జనరల్గా నేను ఒక ప్లానింగ్ చెప్తున్నా, లైక్ మార్చు, ఏప్రిల్, మే వారు ఎలా చేస్తే మీకు దర్శన టికెట్లు అవకాశాలు ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఇక రూములు లేని వాళ్ళు ఏప్రిల్ వరకు కూడా రికమెండేషన్ లెటర్లు అయినా తెచ్చుకోండి, లేదా మఠాలు ఉన్నాయి కొండపైన అట్లన్నా ట్రై చేయండి, లేదా లాకర్స్ ఉంటాయి, లేదా సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 5 నుంచి 9 గంటల లోపల ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా రోజుకి 3000 మందికి రూములు అయితే లభిస్తున్నాయి. ఓకేనా? ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఈ 3 నెలలకు సంబంధించి నన్ను అడగండి. ఓకేనా? మార్చి వారు మర్చిపోవద్దు. ఫిబ్రవరి 25 ఉదయం 10 గంటలకు హోమం టికెట్లు ఒక్క చివరి అవకాశం బుక్ చేసుకోవడానికి. ఓకేనా? ఇంకెందుకు డౌట్ మీకు? కౌంట్ డౌన్ ఆల్రెడీ మనకు నిన్న నుంచి స్టార్ట్. ఈ నెల 25 వరకు కూడా ఈ బుకింగ్స్ అన్నీ వెంటనే 1 మేకి మార్చికి ఉన్నాయి. అందరూ సిద్ధంగా ఉండండి. డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకేనా? ఇక రోజువారీ వీడియోస్లోకి వెళ్ళినట్లయితేనండి, నిన్న 18వ తారీఖున దాదాపు 64,804 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 24,142 మంది తలనీలాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు 19వ తారీఖున దాదాపు 14 కంపార్ట్మెంట్లలో భక్తులైతే ప్రస్తుతానికైతే వెయిట్ చేసి ఉన్నారండి. ఈరోజు మీకు 300, 500 రూపాయల దర్శనం టికెట్లు కనుక ఉన్నట్లయితే 2 గంటల్లో మీ దర్శనం అయ్యే అవకాశం ఉన్నది. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఎటువంటి దర్శన టోకెన్లు లేకుండా వెళ్ళే వాళ్ళకి దాదాపు 10 గంటలు పట్టే అవకాశం ఉన్నది. దయచేసి ఇది మీరు గమనించగలరు. ఇక డైలీ అప్డేట్స్లో మరొకటి ఇంపార్టెంట్, శ్రీవాణి ట్రస్ట్కి 10,000 రూపాయల డొనేషను, విఐపి బ్రేక్ దర్శనము, కరెంట్ బుకింగ్ ద్వారా ప్రతిరోజు కూడా 800 టికెట్లు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. దీనిని బుక్ చేసుకోవాలి అనుకుంటే వీడియోలో నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తా, చూసి బుక్ చేసుకోండి. కరెంట్ బుకింగ్ శ్రీవాణి 800 విఐపి బ్రేక్ దర్శనం టోకెన్లు అందరూ బుక్ చేసుకోవచ్చు. సపరేట్గా 500 పే చేసి తిరిగి మీరు దర్శన టికెట్ని పొందవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా మధ్యాహ్నము 1 గంట తర్వాత ఉచిత సర్వదర్శన టోకెన్లు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో రోజుకి 10 నుంచి 15,000 టోకెన్లు ఇస్తున్నారు. టోకెన్లు లేని వారు వచ్చి తీసుకోండి. శ్రీవారి నడక మార్గం వారైతే అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద మీరు ఈ టోకెన్లు తీసుకోండి. ఇక అలిపిరి నడక మార్గం వారికి సపరేట్గా టోకెన్లు ఏమీ ఇవ్వట్లేదు. ఈ సర్వదర్శనం టోకెన్లే తీసుకొని మీరు వెళ్ళి దర్శనం చేసుకోండి. శ్రీవారి నడక మార్గం వారైతే స్కానింగ్ ఖచ్చితంగా 1200 మెట్టు దగ్గర చేయించుకొని మీరు వెళ్ళాలి, లేకపోతే ఆ టికెట్ మీకు చెల్లదు, వ్యాలిడ్ అవ్వదు. ఓకేనా? అర్థమైందా? ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్ అడగగలరు. ఈ వీడియో నేను ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.